నక్క మరియు కాండిపక్షి. ఒకప్పుడు ఒక చతురమైన నక్క తనకు స్నేహితురాలైన కాండిపక్షిని భోజనానికి ఆహ్వానించాడు. నక్క రుచికరమైన సూప్ తయారుచేసి అది చవకగా ఫ్లాట్ ప్లేట్లో సర్వ్ చేశాడు. కాండిపక్షి తన పొడవైన బీక్తో సూప్ తాగడానికి ప్రయత్నించింది, కాని దాన్ని సరిగ్గా తాగలేకపోయింది. నక్క సూప్ తినడం మొదలుపెట్టి కాండిపక్షి కష్టపడుతున్న దానిపై నవ్వాడు. కాండిపక్షి బాధగా ఉన్నా శాంతిగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు తర్వాత కాండిపక్షి నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆమె కూడా రుచికరమైన సూప్ తయారుచేసింది, కాని డైస్మల్ దీర్ఘ సన్నని జార్లో సూప్ పెట్టింది. కాండిపక్షి తన పొడవైన బీక్తో సులభంగా సూప్ తాగి నక్క తగలలేకపోయాడు. నక్క లజ్జగా మరియు ఆకలితో ఉన్నాడు. కాండిపక్షి మృదువుగా చెప్పింది, స్నేహితుడా, మీరు నన్ను ఎలా సర్వ్ చేశారో అంతే సర్వ్ చేశాను. నక్క తన తప్పును అర్థం చేసుకున్నాడు. అతను కాండిపక్షి దగ్గర క్షమాపణ కోరాడు. అతిదినం నుండి నక్క స్నేహితుల పట్ల ప్రేమ మరియు గౌరవంతో వ్యవహరించడం నేర్చుకున్నాడు. నైతికం: మీరు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో అంతే మిగతా వారితో వ్యవహరించాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.